Okay. Which of the following organ is not part of the digestive system? క్రింది వాటిలో ఏ అవయవము జీర్ణ వ్యవస్థలో భాగము కాదు? అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్తో జీర్ణ వ్యవస్థకు దేనితో సంబంధం లేదు. ఆప్షన్స్ చూస్తే మౌత్, ఈసోఫాగస్, లంగ్స్, స్టమక్. నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, కడుపు. మనం గమనించినట్టయితే మన డైజెస్టివ్ సిస్టంలో ఎలిమెంటరీ కెనాల్ అనేది ఉంటుంది. అందులో ప్రధానంగా నోరు, ఆస్యకుహరము, టంగ్ నాలుక మరియు లాలాజల గ్రంథులు, గ్రసని, స్వరపేటిక, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురుషనాళము, వాయువు. ఇవన్నీ కూడా భాగాలుగా ఉంటాయి. అయితే ఇందులో భాగం కానిది ఏంటంటే ఊపిరితిత్తులు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? జీర్ణ వ్యవస్థ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని అడుగుతున్నారండి ఇక్కడ. అయితే జీర్ణ వ్యవస్థలో మనం తెలుసుకోవాల్సిందంటే ప్రధానంగా 4 విధులలో జరుగుతుంది. మొదటిది ఇంజెషన్, రెండవది డైజెషన్, మూడవది అబ్జార్ప్షన్, నాలుగవది ఎలిమినేషన్. ఏంటి ఇంజెషన్ అంటే ఏంటంటే తినుట, త్రాగుట, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్. మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దానిని ఏమంటామంటే ఇంజెషన్ అంటాం. అయితే మనం తీసుకున్న ఆహారంలో కొన్ని పిండి పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ అన్నిటిని ఏం చేయాలంటే డైజెషన్ చేసి, అంటే రెండో పాత్ర ఏదైతే ఉందో రెండో విధి, ఇది తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ అన్నిటిని ఏం చేయాలంటే డైజెషన్ చేయాలి. డైజెషన్ అయిన తర్వాత ఎలా అవుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్గా మారుతాయి, ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్ అవుతాయి, ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎలా మారుతాయి అంటే కొన్ని ఎంజైమ్స్ సమక్షంలో మారుతాయి. ఇలా మారడాన్ని ఏమంటామంటే మనం డైజెషన్ అంటాం. ఇలా డైజెషన్ అయిన తర్వాత సింగులర్ మాలిక్యూల్ అంటే ఏకచక్ర అణువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతాయి. ఈ అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే చిన్న ప్రేగులో మనకి విల్లైస్ ఉంటాయి, కొన్ని సూక్ష్మ చూషకాలు అంటారు. అవి ఏం చేస్తాయంటే వాటిని ఏవైతే సింగులర్ ఏకచక్ర అణువులు ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. మిగిలిన వాటిని ఏం చేస్తాయంటే ఎలిమినేషన్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎంజైమ్ బ్రేక్స్ డౌన్ ప్రోటీన్స్ ఇన్ ది స్టమక్? పొట్టలోని ఉన్న ప్రోటీన్లను ఏ ఎంజైమ్ విచ్ఛిన్నం చేస్తుంది? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఎంజైమ్సే ఉన్నాయి. ఏ ఎంజైమ్స్ దేనిపైన చర్య జరుపుతుందని తెలుసుకుంటే ఈజీగా మనం ఆప్షన్స్ పెట్టచ్చు. అయితే చూడండి, మొదటగా అమైలైజ్. అమైలైజ్ అనేది ఇది బ్రేక్స్ డౌన్ ది స్టార్చ్ అండ్ గ్లైకోజన్, అంటే స్టార్చ్ పైన గ్లైకోజన్ పైన చర్య జరుపుతుంది ఈ అమైలేజ్ అనేది. అంటే పిండి పదార్థాలు, అమైలేజ్ అనేది పిండి పదార్థాల మీద చర్య జరుపుతుంది. ఈ పిండి పదార్థాల మీద చర్య జరిపి వాటిని ఎలా మారుస్తుందంటే మాల్టోజ్ గాను, గ్లూకోజ్ గాను, ఫ్రక్టోజ్ గాను మారుస్తుంది. అయితే ఈ అమైలేజ్ అనేది ప్రధానంగా లాలాజలం నందు ఉంటుంది, క్లోమం నందు ఉంటుంది, అలాగే చిన్న ప్రేగు నందు కూడా ఉంటుంది. అంటే వీటిని సెలైవరీ అమైలేజ్ అంటారు, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అంటారు, ఇంటెస్టైనల్ అమైలేజ్ అని కూడా అంటారు ఈ అమైలేజ్ని. తర్వాత ఈ లైపేజ్ అనేది ఫ్యాట్స్ను జీర్ణం చేస్తుంది. అంటే ఏవైతే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్య జరుపుతుంది. తర్వాత పెప్సిన్. ఈ పెప్సిన్, ట్రిప్సిన్ రెండు కూడా ప్రోటీన్స్ పైన చర్య జరుపుతుంది. కానీ ప్రధానంగా మనకు ప్రశ్న ఏమి ఇచ్చాడంటే పొట్టలోని ఉన్న ప్రోటీన్లను ఏ ఎంజైమ్ విచ్ఛిన్నం చేస్తుంది? పొట్టలో ఉన్న ప్రోటీన్స్ అంటే పెప్సిన్ అనేది విచ్ఛిన్నం చేస్తుంది. మరి ట్రిప్సిన్ ఎక్కడ ఉంటుందంటే ప్రధానంగా దీని యొక్క లొకేషన్ ఎక్కడంటే చిన్న ప్రేగులో ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్లో. మరి ఏం చేస్తుంది ఈ పెప్సిన్ అనేది? ప్రోటీన్స్ను, ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయి ఈ ప్రోటీన్స్ను విచ్ఛిన్నం చేసి అమైనో యాసిడ్స్గా మారుస్తుంది. మరి ఈ ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ఈ ట్రిప్సిన్ కూడా ప్రోటీన్స్ని పెప్టైడ్స్ బంధాలుగా మారుస్తుంది. పెప్టైడ్స్ బాండ్స్ని ఏర్పాటు చేస్తుంది, ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీని ఆప్షన్ వచ్చేసి పొట్టలో అని అడిగాడు కాబట్టి ఆప్షన్ సి పెప్సిన్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మస్క్యులర్ ట్యూబ్ దట్ క్యారీస్ ఫుడ్ ఫ్రమ్ ది థ్రోట్ టు ది స్టమక్?
గొంతు నుండి కడుపు వరకు ఆహారాన్ని తీసుకెళ్లే కండరాల గొట్టము పేరు ఏమిటి అని అడుగుతున్నారండి ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఈసోఫాగస్, ట్రాకియా, బ్రాంకస్, డియోడినం. అన్నవాహిక, శ్వాసనాళము, బ్రాంకస్, డియోడినం. అయితే మనం ఆప్షన్ 2, 3 చూస్తే ఇవి రెండు కూడా రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినవి, అంటే శ్వాస వ్యవస్థకి సంబంధించినవి. అంటే ట్రాకియా అనేది మీకు ఐడియా సి షేప్డ్ రింగ్స్ ఉంటాయి, కార్టిలేజ్తో తయారయ్యి సి షేప్డ్, అంటే మనం తీసుకునే వాయువు ప్రయాణించే మార్గం, అది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది. తర్వాత డియోడినం అనేది డైజెస్టివ్ సిస్టమ్, అంటే కడుపులో ఉన్న ఆహారం కొద్దిగా మాత్రమే